హాయ్, హలో, వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం లైట్ కీలో క్యూస్ ఎట్లా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో మనం ప్యాలెట్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది మనం లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం క్యూస్ ఎలా క్రియేట్ చేయాలి ఈ లైట్స్కి అన్నది మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ లోవర్ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనము క్యూ సెక్షన్ అని మనం పిలుస్తాం. ఎప్పుడైతే మనం ఈ ఎడిట్ బటన్ అనేది మనం ప్రెస్ చేసామో ఇక్కడ మనకి ఈ రీతిగా మనకి గ్రిడ్ వ్యూ అన్నది ఓపెన్ అవుతుంది. మనకి ఎలా కావాలి అంటే మనం సైజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మనం చేసుకోవచ్చు. వన్స్ మనం ఇట్లా మనం ఈ గ్రిడ్ వ్యూలోకి మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే క్యూస్ని మనం క్రియేట్ చేయాలి. ఇందులో రెండు రకాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. ఒకటి క్యూ బటను, ఇంకోటి క్యూ సీక్వెన్స్. అది క్యూ సీక్వెన్స్ అన్నది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ముందు మనం ఈరోజు క్యూ బటన్స్ గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనం క్రియేట్ చేద్దాం ఏమనుకుంటున్నామంటే బటన్స్ మనం ఎట్లా క్రియేట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక బటన్ క్రియేట్ చేశాను కదా, మనం దీన్ని డిలీట్ చేసి మనం ఒక న్యూ బటన్ మనం క్రియేట్ చేద్దాం. ముందుగా ఎప్పుడైతే రైట్ బటన్ మనం క్లిక్ చేసామో ఇక్కడ న్యూ బటన్ అంటది. మనం ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేసామో ఇక్కడ ఒక బటన్ అన్నది మనకి క్రియేట్ అవుతుంది, క్యూ బటన్. వన్స్ మనకి క్యూ బటన్ మనకి క్రియేట్ అయిన తర్వాత దీనికి మనం నేమ్ మనం అన్నది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏ నేమ్ మనకు కావాలో ఆ నేమ్ని మనం ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే ఆ నేమ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ మనం రీనేమ్ చేద్దాం. నేను రెడ్ కలర్ క్యూ ఇవ్వాలి అనుకుంటున్నా. ఇది రెడ్ కలర్ క్యూ. ఎప్పుడైతే నేను రెడ్ అని ఇచ్చానో మనం పైనున్న ప్యాలెట్ ఈ ప్యాలెట్లోకి మనం వెళ్ళి మనం ఎట్లా కావాలి అన్నది మనం ఇక్కడ మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ప్యాలెట్ నుంచి ముందుగా మనం ఈ లైట్ ఆన్ అవ్వాలి అంటే మనకి ఏం చేయాలి, డిమ్మర్ అన్నది మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనం డిమ్మర్ 100% డిమ్మర్ మనం తీసుకున్న తర్వాత వన్స్ లైట్ అన్నది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, దాంతోపాటు ఒక కలర్ అన్నది మనం యాడ్ చేయాలి. ఇక్కడ కలర్ అన్నది ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ అంటే ఇన్ని రకాల కలర్స్ మన ప్యాలెట్లో మనకుంది కాబట్టి ఏదో ఒక కలర్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం రెడ్ కలర్ని సెలెక్ట్ చేసి ఈ క్యూకి మనం ఇచ్చినట్లయితే ఇప్పుడు అవుట్పుట్ ఏ రీతిగా వస్తుందో మనం చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మీరు రెడ్ ఇచ్చారో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ బటన్ కూడా కలర్లోకి మారిపోయింది. మనం డన్ ఎప్పుడు ప్రెస్ చేసామో ఇక్కడ రెడ్. మనం ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో ఇప్పుడు చూసారా ఆటోమేటిక్గా ఒక రెడ్ కలర్ అన్నది మనకి వచ్చిందని. నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకొక క్యూ అన్నది మనం క్రియేట్ చేద్దాం. మళ్ళీ న్యూ బటన్ యాడ్ చేసి దీని కిందకి మనం ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత దీన్ని డిఫరెంట్ నేమ్తో మనం దీనికి గ్రీన్ అని ఇద్దాం. మనం గ్రీన్ కలర్ కావాలి నాకు. గ్రీన్ కలర్ మనం ఇచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ గ్రీన్ కలర్ అన్నది నాకు 70%లో మనకి 70% లైటింగ్ తోటి రావాలి నాకు. అందుకు నేను 70% డిమ్మర్ నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు గ్రీన్ కలర్ని నేను దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. వన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఏదైతే ఇక్కడ కలర్ పెట్టారో మనకి ఇక్కడ ఆ కలర్కి ఇక్కడ ఈ బటన్ అన్నది చేంజ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ డన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తున్నామో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మారిందన్నమాట. ఈ రీతిగా మనకి ఏంటంటే మనము ఇట్లాగా మన క్యూస్ అన్నవి మనం దీంట్లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెడ్ కావాలి అంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్గా కొంచెం కాంప్లెక్సిటీని మనం పెంచుదాం. మళ్ళీ మనం ఎడిట్లోకి వెళ్ళి ఒక బటన్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఈ బటన్ ఏ రీతిగా వర్క్ కావాలి అంటే ఒక ఎఫెక్ట్స్ అన్నవి దీనికి రావాలన్నమాట. ఎఫెక్ట్స్ ఎట్లా రావాలి అంటే మనం దీనికి ఒక నేమ్ క్రియేట్ చేసి ఒక డిఫరెంట్ ఎఫెక్ట్స్ని మనం క్రియేట్ చేద్దాం. దీనికి మళ్ళీ సేమ్
రెడ్ కలర్ అనే పెడదాం. బట్ రెడ్‌కి ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఇది కావాలంటే ఆ నేమింగ్ మనం ఇచ్చుకుంటే ఆ నేమింగ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి డిమ్మర్ యాడ్ చేసి రెడ్ కలర్ అన్నాం కాబట్టి రెడ్ యాడ్ చేసి ఇప్పుడు స్ట్రోబ్‌లోకెళ్ళిన తర్వాత కొంచెం ఇది స్లో స్ట్రోబ్. అంటే మనం ప్రీవియస్ వీడియోలో మనం అది మీడియం స్ట్రోబ్ మనకి వన్స్ మనం డన్ చేసిన తర్వాత ఇప్పుడు క్లిక్ చేసి చూసారా? ఇప్పుడు స్ట్రోబ్ ఎఫెక్ట్ అన్నది మనకి వచ్చింది. ఇప్పుడైతే మీరు ఈ స్ట్రోబ్ బటన్‌ని డిజేబుల్ చేశారో అంటే క్లిక్ చేసి మళ్ళీ అన్‌క్లిక్ చేసినట్లయితే ప్రీవియస్‌గా ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఎనేబుల్ అవుతదనమాట. మళ్ళీ మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు రెడ్ కలర్‌కి మూవ్ అయింది కదా! షిఫ్ట్ అయింది. వన్స్ మీరు అన్‌క్లిక్ చేసినట్లయితే మళ్ళీ గ్రీన్ కలర్‌కి వచ్చింది. ఇలాగనమాట. క్యూస్ వల్ల ఏంటి యూజ్ అంటే మనం ఫ్రంట్‌కెళ్ళడానికి, బ్యాక్ రావడానికి, మూవ్ అండ్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈ క్యూస్ అన్నవి మనకి యూజ్ అవుతాయన్నమాట. ఇంకా కొంచెం కాంప్లెక్సిటీ మనం పెంచి చెయ్యాలి అంటే మనం ఈ స్టైల్స్‌ని మనం ఏంటంటే డిఫరెంట్‌గా మనం ప్యాలెట్స్‌ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇంకో విధంగా మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే మీరు ఇక్కడ ఒక సీక్వెన్స్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం కాంప్లెక్సిటీని మనం పెంచుదాం. హై ఎండ్‌కి తీసుకెళ్దాం. ఇప్పుడు ఒక సీక్వెన్స్ తీసుకొని ఈ సీక్వెన్స్‌ని మనం ఏం చేద్దామంటే ఇందులో మనం డిఫరెంట్‌గా మనం యాడ్ చేద్దాం. ఫస్ట్‌గా ఈ సీక్వెన్స్‌కి ఒక ఎంప్టీ ప్రీసెట్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ 4 లైట్స్ సెలెక్ట్ చేసామో మనం డిఫరెంట్ కలర్స్ అప్డేట్ చేస్తే సరిపోద్ది. ఇది రెడ్ కలర్‌కి అప్డేట్ చేసాం. తర్వాత మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసి దీనికి మనం ఏం చేద్దాము అంటే గ్రీన్ కలర్ యాడ్ చేద్దాం. అప్డేట్ చేయండి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ 4 కలర్స్‌ని 4 లైట్స్‌ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసి మనం పింక్ కలర్‌ని ఒక ప్రీసెట్ కింద యాడ్ చేద్దాం. వన్స్ మీరు ఇప్పుడు ప్లే చేసినట్లయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఎట్ ఏ టైమ్ ఒక సీక్వెన్స్‌లోనే మీకు కలర్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటున్నాయి. చూసారు కదా! ఇదొక సీక్వెన్స్ అన్నమాట. దీన్ని నేనేం చేస్తున్నానంటే జస్ట్ కలర్ చేంజ్ అని నేను పెడుతున్నాను. వన్స్ మళ్ళీ మనం క్యూస్‌లోకి వచ్చి ఈ లైవ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనం క్యూలోకి వస్తాం. ఎప్పుడైతే మనం మళ్ళీ ఎడిట్ చేస్తామో ఇక్కడ ఒక బటన్‌ని మనం యాడ్ చేసి ఇది ఆటోమేటిక్‌గా మనం సెలెక్ట్ చేసి ఉంచాం కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా మీరు ఇక్కడ స్టాప్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది మీకు కలర్ చేంజ్ అన్నది ఇక్కడ రన్ అవుతుంది మీకు. వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు స్ట్రోబ్ అన్నది వస్తుంది. ఇది ఎందుకు ఇట్లా క్యూస్ మనం క్రియేట్ చేయాలి అంటే మన షో అన్నది ఏ రీతిగా అక్కడ నడవాలి. అంటే ఏ రీతిగా ఏ టైంకి మనం ఏమేమి క్యూస్ మనం ప్లే చేయాలి అని ముందుగా ప్రీ డిఫైన్ చేసుకోవడం కోసం మనం ఈ క్యూస్ అన్నది మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఎందుకు ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే యెస్, ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇట్లా ఒకటి సెలెక్ట్ చేస్తే ఇంకోటి మీరు సెలెక్ట్ చేయలేరు. దానికి మీరు ఏంటంటే ఇలాంటి షోస్ మీరు చేసేటప్పుడు లేకపోతే ఆన్ ఫ్లైలో మీరు గో టు అయ్యేటప్పుడు మీకేంటంటే ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ టైం టేకన్ ప్రాసెస్‌ని సింప్లిఫై చేయడం కోసమే ఈ యొక్క క్యూస్ అన్నవి పిక్చర్‌లోకి వచ్చింది. మనం ముందుగానే ప్రీ డిఫైన్ మనం చేసినట్లయితే ఈ క్యూస్‌ని మనం సింపుల్‌గా మనం ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మనకి ఎన్నైతే ఈ ప్యాలెట్‌లో ఉన్నాయో అన్నీ మనం ఒక చోటకి చేస్తే అది మనం వెంటనే మనం క్లిక్ చేసుకొని ఆ షోని మనం ఎఫెక్ట్‌ఫుల్‌గా మనం చేయొచ్చన్నమాట. మళ్ళీ ఈ క్యూస్‌ని ఒక్కోసారి మనం ప్రెస్ చేసి అవుట్‌పుట్ ఏ రీతిగా వస్తుందో మనం ఒకసారి చూద్దాం. రెడ్ క్యూ ప్రెస్ చేస్తే నాకు రెడ్ కలర్ క్యూ వచ్చిందనమాట. ఇప్పుడు గ్రీన్ ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్ క్యూ వచ్చింది. రైట్? ఇప్పుడు నేను రెడ్ కలర్ ఇప్పుడు ఎఫెక్ట్స్‌తో రావాలి నాకు. అంటే స్ట్రోబ్స్ రావాలి. నేను దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చూసినట్లయితే రెడ్ కలర్ స్ట్రోబ్ అన్నది వచ్చింది. ఇప్పుడు మనం సాంగ్స్ పాడుతున్నప్పుడు చాలా వరకు మనం చర్చెస్‌లో
ప్రోబ్ వాడితే అంత నీట్‌గా ఉండదు. కాబట్టి ఆ ప్లేస్‌లో మనం ఒక ఎఫెక్ట్స్ మనకి రన్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇలాంటివి మనం యూజ్ చేసినట్లయితే స్మూత్‌గా హ్యాండిల్ అవుతది. ఇది యాక్చువల్‌గా ఇప్పుడు స్మూత్‌గా అయితే అవ్వట్లేదు. కానీ మీరు దీన్ని ఇంకా కొంచెం చేయొచ్చనమాట. అది ఎట్లా చేయొచ్చన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇది మూవ్ అయ్యే సమయాన మనం ఏం చేయాలంటే ఫేడ్ ఆప్షన్ అన్నది మనం తీసుకురావాల్సుంటది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఫేడ్ ఆప్షన్ మీరు ఇక్కడ దీన్ని మీరు ఆల్మోస్ట్ 1కి తీసుకొచ్చినట్లయితే మీకు స్మూత్‌గా ఫేడ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా? ఒక్కొక్క లైట్ నుంచి ఒక్కొక్క కలర్ నుంచి ఇంకో కలర్‌కి మూవ్ అయ్యేటప్పుడు అది స్మూత్‌గా మూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడగానే ఒక ఇంట్రెస్టింగ్ లుక్ అన్నది మనకి ఏర్పాటయిందనమాట. ఈ రీతిగా మనం ఈ క్యూస్ అన్నది మనం క్రియేట్ చేయొచ్చనమాట. మనం నెక్స్ట్ వీడియోలో మనం అడ్వాన్స్ లెవెల్‌లో క్యూ లిస్ట్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.